డబుల్ కంపోస్ట్ చేస్తే ఆకుకూరలు చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత హెల్తీగా ఎంత పచ్చగా ఉన్నాయో ఆకుకూరలు. దూరం నుంచి తీసినా కూడా ఆ వీడియో చాలా బాగున్నాయి చూసారా. ఇదిగోండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సునందని గార్డెన్. చూసారా ఆకుకూర అయితే ఎంత బాగుందో. హార్వెస్ట్ అయితే చేశాను. రెండు రకాల ఆకుకూరలు అయితే హార్వెస్ట్ అయితే చేశాను. ఇవి కమ్మాలాకు, సిర్రాకు ఉంది. ఇందులో వచ్చేసి గంగకోలి కూర, అలాగే సిర్రాకు, కమ్మాలాకు ఉంది. 4 రకాల ఆకుకూరలు ఉన్నాయి. ఇదేమో పప్పులేకి, అదేమో ఫ్రైకి అన్నమాట. కంపోస్ట్లో ఆకుకూరలు చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో పూర్తిగా చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేనైతే పూర్తిగా చూస్తున్నాను మీ వీడియోలు, లైక్ అయితే ఇస్తున్నాను. కొంతమంది మాత్రమే షేర్ చేస్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది చూడు ఎవరి వీడియోలు షేర్ చేస్తున్నాను చేయలేదని. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఆకుకూరలు అయితే ఉన్నాయి, ముదిరిపోతున్నాయి. చూసారా కాయ కూడా వచ్చేస్తుంది. ఇందులో మనం ఫస్ట్ పుదీనా పెట్టాం కదా, పుదీనా మొత్తం ఎండిపోయింది చూసారా ఎండలకి. ఈ ఆకుకూరలు వస్తున్నాయి. ఇవి హార్వెస్ట్ చేసిందే ముద్దులు, మళ్ళా ఇగుర్లు అయితే వస్తున్నాయి అన్నమాట. ఇట్లా ఇగుర్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ కూడా కొంచెం సిర్రాకు అలా ఉన్నాయి. చాలా హార్వెస్ట్లు చేశాను. కొన్ని వీడియోలు అయితే నేను తీయలేదు, కేవలం కొన్ని మాత్రమే నేను హార్వెస్ట్ అయితే చేశాను. ఆ వీడియోలు మాత్రమే మీకు పెడుతున్నాను అనమాట. చాలా వరకు నేను వీడియోలు తీయలేదు. ఇవన్నీ హార్వెస్ట్లు చేశాను, మళ్ళీ ఇగుర్లు వచ్చేసాయి. కొన్ని తీసాను, కొన్ని తీయలేదన్నమాట. అక్కడక్కడ ఉన్నాయి. ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి. ముదిరినవి అయితే ఫ్రైకి బాగుంటాయి. కొన్ని రకాల ఆకుకూరలు వేసి పప్పులో పెట్టుకుంటే ఇది గంగగోలికి వచ్చేస్తుందా బాగుంటాయి. మీకు మల్లి చెట్టు చూపిస్తాను. ఇదిగోండి మల్లి చెట్టు మొగ్గతో ఉంది బాగా. నిన్న కోసాను అన్నమాట. రోజు కోస్తున్నానులేండి పూజకి. బాగా పెద్ద పెద్ద మొగ్గలు కానీ మళ్ళీ తీగలు వస్తున్నాయి చూసారా. ఇవన్నీ తీగలు వస్తున్నాయి. మళ్ళీ 2 మూరలు, 1.5 మూర అట్లా వస్తాయి. ఫస్ట్ అయితే కొన్ని వచ్చాయి, ఆ తర్వాత అర్ధ మూర, 1.5 మూర, 2 మూరలు అట్లా వస్తున్నాయి. ఇప్పుడు 2 మూరల వరకు వస్తున్నాయి. కనకాంబరాలు అన్నీ వేసి అల్లితే. ఇంకా దొండ చెట్టుకు చూసారా పందిరి అయితే పెట్టాను. దొండ చెట్టుకు పందిరి ఇలా పెట్టాను. ఇక్కడ వచ్చేసి బండ మీద డబ్బాలు పెట్టి కర్రలు పెట్టాను. కింది నుంచి పైకి పాకిద్దాంలే అని ఏదో తాళ్ళు కట్టాను చూసారా. దీన్ని కరెంటు పందిరి అంటారు అనమాట. మా ఇంటి వెనకే వేస్తాండారు అంతా. ఎక్కడెక్కడి నుంచో తెచ్చి చెత్త చూసారా, ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ మా ఇంటి వెనక పక్క వేస్తూ ఉన్నారు. ఎవరో గుర్తు తెలియని వాళ్ళు. అలా వేయకూడదు అనమాట. చెత్తబండి వస్తుంది కానీ చెత్తబండిలో వేయట్లే. ఇట్లా ఆడంటే ఆడేస్తూ ఉన్నారు చెత్త. ఇక్కడైతే చూసారా ఎట్లుందో గల్జేరు. మేము అట్టిమాడ ఆకంటాము. ఇంకా వాటిల్లో పెట్టినవి అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఇది తెల్లది
సీడ్స్కి వదిలేసాను అదేవి. జ్యోతి సిస్టర్ అడిగింది సీడ్స్ కావాలనేవి. నాకు కూడా తను సీడ్స్ అయితే పంపింది. కొన్ని అయితే నాటాను అప్పుడే చిక్కుడు. ఇవి కూడా జ్యోతి సిస్టర్ పంపింది నాకు. దోశ, కూర దోశ అవే అనుకుంటున్నా. దీంట్లో వేసాను, లేదంటే ఇంక వేరే కూడా ఇంతకుముందు పెట్టాను అనమాట తినేటివి. చూడాలి ఏ వస్తాయో. భృంగరాజు ఇప్పుడు ఆకుకూరలు, మొత్తం ఆకుకూరలని హార్వెస్ట్ చేస్తాను. ఇవి తాలింపు బాగుంటాయి. ఇక్కడ ఒక్కొక్క మొక్క వదిలేసినప్పుడు ఫ్రీగా ఇట్లా బాగా పెద్దగా పెరుగుతుంది అన్నమాట. ఇట్లా 2 మొక్కలు ఉంటే చాలు. ఇక్కడ ఉంది, బలంగా పెరుగుతుంది ఒకే మొక్క కానీ ఉంటే. మళ్ళీ అక్కడంతా ఇగుర్లు వచ్చేస్తాయి. ఇవన్నీ వచ్చేస్తాయి సైడ్. చూసారా ఇంత పెద్దగా ఉన్నాయి. ఎండలకైతే చూసారా ఇవి సీతాఫలం ఎట్లా అయిపోయినాయో, వాడిపోయినాయి. ఆకుకూరలు అయితే బాగా వస్తాయి అన్నమాట. దానిమ్మ చెట్టు ఇవన్నీ చూసారు, జామ చెట్టు ఇవన్నీ ఒక చోట పెట్టాను. సీతాఫలం అయితే పూత అయితే వస్తుంది, మగ్గిపోతుంది, రాలిపోతుంది, నిలబడ్డం లేదు. ఇక్కడ ఉంది ఆకుకూర, ఒకే మొక్క చూసారా అంత బుషిగా పెరుగుతుందో. చాలా ఆతుర్లు కోసాను, దీన్ని కటింగ్ చేశాను. ఈ తాలింపు బాగుంటుంది ఇట్లా ముదిరితే. ఇక్కడ ఉంది ఈ ఎండల కాలం మనకు ఈ ఆకుకూరలు తెస్తే ఏం రావన్నమాట, ఉన్నవి కూడా పోతాయి. ఇంకా ఈ టవర్లో కూడా ఉంది పుదీనా. అయితే ఎంత బాగుండిందో, మీరు కూడా చాలా బాగుంది అన్నారు కదా ఫ్రెండ్స్. మొత్తం ఎండకు ఏమీ లేదు చూసారా, మొత్తం ఎండిపోయింది. మళ్ళీ కొత్తగా మనం నాటుకోవాలి. జూన్ జూలైలో పెడతాను మళ్ళీ పుదీనా. దీంట్లో మట్టి తీసేసి మళ్ళా కొంచెం కిచెన్ కంపోస్ట్ కానీ ఎరువు కానీ కలిపి పెట్టేసినామంటే మళ్ళీ పుదీనా అనేది వస్తుంది. కలరేజ్ చేసుకుందాం అనుకున్నా కూడా ఇప్పుడు పుదీనా లేదు, ఇంకా కొనాలేమో. ఇంకా కింద అయితే తీసుకెళ్ళి పెట్టాను, అది కూడా ఎండిపోతుంది. కింద పెట్టినా కూడా ఎండిపోతా. ఇదైతే వచ్చింది ఫ్రెండ్స్, మనకు సరిపోతుంది, ఇంకా మిగులుతుంది. ఇది ఇంకా మనకు మిగులుతుంది అనమాట. ఇంకా పప్పులకి కూడా కొంచెం కోస్తాను.